మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం. ఇక ఈ కథ పేరు నా అక్క కొడుకు నిద్రలో నన్ను బాగా కుదిపేసేవాడు. మన ఈ ఛానల్లో రాబోయే కథలన్నీ కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే ఇవి వీడియోలు చేయడం జరుగుతుంది. అలాగే ఇదందరూ గమనించి మన వీడియోని చివరి వరకు చూడండి. చూశారు కదా, ఇక మన టైటిల్ నా అక్క కొడుకు రాత్రంతా నిద్రలో కుదిపేసేవాడు. నా పేరు శాలిని. నేను బీటెక్ చదువుతూ ఉన్నాను. ఒకరోజు నేను చాలా రోజులు హాస్టల్లో ఉన్న తర్వాత ఇంటికి వచ్చాను. అప్పుడు డైరెక్ట్గా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కకి నాకు 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉండేది. అందుకే అక్క కొడుకు పెద్దవాడు. వాడు కాలేజీకి వెళ్తుంటాడు, కానీ నేనంటే వాడికి పిచ్చి. ఎంత పిచ్చి అంటే వాళ్ళ మమ్మీ కన్నా ఎక్కువ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే ఇక వాడికి పండగే పండుగ. పిన్నొచ్చింది అంటూ నా చుట్టూనే తిరిగేవాడు. చిన్నప్పటి నుండైనా అంతే, ఇప్పుడు కూడా అంతే. వాడు కూడా నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. నేను ఒక వారం రోజులు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అక్కడ వాడు ప్రతిరోజు నాతో చాలా ఎంజాయ్ చేసేవాడు. కలిసి ఆడుకునే వాళ్ళం, ఇంకా అన్నీ చేసేవాళ్ళం. బావేమో ఆఫీస్ పనికి వెళ్తూ ఉండేవాడు. హైదరాబాద్లో ఉండి వర్క్ చేసేవాడు. నేను వెళ్ళినప్పుడే బావ కూడా ఇంటికి వచ్చాడు. ఇక సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయి. రాక చాలా రోజుల తర్వాత వచ్చిన బావకి అక్క తనతోనే ఉండి తన రూమ్లోనే ఉంది. ఎలాగూ నేను ఉన్నాను కదా అని చెప్పేసి నేను నా అక్క కొడుకు ఒకే రూమ్లో పడుకున్నాము. వాడు గడుగ్గాయి, చాలా అల్లరి పిల్లాడు. చిలిపి చేష్టలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పిల్లాడితో నేను ఒకే రూమ్లో పడుకుంటున్నాను. ఇక ఆ రోజు సాయంత్రం అందరం కలిసి భోంచేసిన తర్వాత నేను వెళ్ళి నా రూమ్లో అంటే అదే నేను పడుకునే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. తర్వాత అందరు వాళ్ళు హాల్లో కూర్చున్నారు. నేను కాసేపు మా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చాను. అప్పుడు బావ నాతో ఇలా అన్నాడు, శాలిని, నువ్వు చిన్నోడు ఇద్దరు ఒక రూమ్లో పడుకోండి, నేను మీ అక్క మా బెడ్రూమ్లో పడుకుంటాము అని చెప్పారు. అప్పుడు ఓకే పర్వాలేదు బావా, నేను మీరు చెప్పినట్టుగానే చిన్నోడిని తీసుకొని వేరే బెడ్రూమ్లో పడుకుంటాను, మీరు అక్క మీ బెడ్రూమ్లో పడుకోండి, ఓకే అన్నాను. బాబా నేను అనే తీరును చూసి లోపలే బాగా నవ్వుకున్నాడు. నువ్వు కూడా నాటిగల్వే అన్నాడు బయటకి మెల్లిగా. ఓకే బాబా, సరే అయితే నేను వెళ్తాను, నిద్ర వస్తుంది, రారా చిన్నోడా అంటూ నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు అక్క లోపలికి వెళ్ళి, ఏమండి మీరు వెళ్ళండి, నేను పాలు తీసుకొస్తాను అని చెప్పింది. అదేంటి అక్క పాలు తీసుకెళ్ళడం ఏంది అనుకుంటున్నారా? బావకి డైలీ పడుకునే ముందు పాలు తాగడం అలవాటు, అది కూడా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇస్తుంది. అందుకే మీరు వెళ్ళండి, నేను వస్తాను అంటూ అక్క కిచెన్లోకి వెళ్ళింది, బావ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. చాలా రోజుల గ్యాప్ని వాళ్ళు ఇక మొత్తం పూర్తి చేసుకుంటారు. నేను వెళ్ళిన తర్వాత చిన్నోడు కూడా వచ్చేసాడు. ఇక ఆ రోజు రాత్రి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను. వాడు వచ్చి నా పక్కనే పడుకున్నాడు. చాలాసేపు, ఎక్కువసేపు మేమిద్దరం కబుర్లు పెట్టుకుంటూ ఉండిపోయాం. ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు. అలా 2 రోజులు గడిచింది. ఆ 2 రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే నేను లేచేసరికి
నా బాడీ అంతా బాగా బరువెక్కిపోయింది, మజ్జుగా ఉంది, పెయిన్స్గా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఇలా ఎందుకుంది అని నాకు అర్థం కాలేదు. కానీ నాకు మాత్రం ఏదో మైండ్లో ఫ్రీగా అనిపిస్తుంది, ఇంకా హుషారుగా అనిపిస్తుంది. ఇంత పెయిన్స్ ఉన్నా కానీ నా మైండ్ యాక్టివ్గా ఎందుకు అనిపిస్తుంది అర్థం కాలేదు. ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది. కానీ దేని గురించి వచ్చింది హ్యాపీనెస్ నాకు తెలియడం లేదు. అలా మరుసటి రోజు కూడా రాత్రి పడుకున్నాము. సేమ్ తెల్లారేసరికి సేమ్ సిచ్యువేషన్. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది అని తెలుసుకుందాం అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి నాతో పాటు చిన్నోడు లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత పడుకుందామా అన్నాడు. సరే అన్నాను. నేను నిద్రపోతున్నట్టు నటించాను. వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకున్నాను. వాడు నేను పడుకున్న తర్వాత లేచి వాడి ఫోన్ పట్టుకొని పక్కన కూర్చొని ఏదో చూస్తూ ఉన్నాడు. ఇదేంటి వీడిలా వచ్చి పడుకోకుండా పడుకుంటున్నానని నేను నిద్రపోయాను అనుకునే వాడు ఇవన్నీ చేస్తున్నాడు. నిజంగానే ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మెల్లిగా చూడాలి అనుకున్నాను. కానీ వాడు నిజంగానే నా దిక్కు తిరిగి లేడు, అటు తిరిగి కూర్చున్నాడు. నేను మెల్లగా లేచి చూశాను. చూసేసరికి వాడు ఏదో వీడియో చూస్తున్నాడు. నాకు ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అమ్మ, నీకు ఫోన్ ఉంది, నీకు పర్సనల్గా ఒక ఫోన్ ఉంది. ఆ పర్సనల్ ఫోన్లో నువ్వు చేయాల్సింది, నీకు ఫోన్ ఇచ్చింది వేరే దానికోసం, కానీ నువ్వు చేస్తుంది ఇది. అసలు నిజానికి వీడు ఇవన్నీ చూస్తున్నాడంటే నేను ఈ 2-3 రోజుల నుండి వీడితోనే పడుకుంటున్నాను. అసలు నాకు ఈ 2-3 రోజుల నుండి ఏదో వింతగా అనిపిస్తుంది, ఏదో తేడా తెలుస్తుంది, నాలో ఏదో కొత్తగా అనిపిస్తుంది. నిజంగా దీనికి దానికి సంబంధం అయితే లేదు కదా అని నా మనసులో తెలియని కంగారుతో, తెలియని భయంతో అలా భయపడుతూ ఉన్నాను. వాడు మాత్రం చూస్తుంది మాత్రం నేను షాక్ అయ్యాను. వీడు ఇలా చేస్తాడు అనుకోలేదు. అసలేంటి వీడు ఇలా చేస్తున్నాడు అర్ధరాత్రి లేచి పడుకోకుండా అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ నేను ఇప్పుడు అది చూసి వెంటనే వాడిని డిస్టర్బ్ చేయాలా, ఏమీ తెలియనట్టుగా పడుకోవాలా, నాకు అర్థం కాక 1-2 నిమిషాలు ఆలోచించి సైలెంట్గా వెళ్ళి పడుకున్నాను. తర్వాత వీడు ఏం చేస్తాడో అని తెలియాలి కదా, అందుకే అలా పడుకున్నాను. వీడిది రేపు రాత్రి వీడి బండారం బయట పెడతాను అని మనసులో అనుకున్నాను. నిజానికి వాడు ఏం చేశాడు, ఏ ఫోన్లో ఏం చూస్తున్నాడు, 2 రోజులు నాకు నా బాడీ అంతా వింతగా ఉండడానికి కారణం ఏంటి, అది తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా పార్ట్ 2 కావాలి అనిపిస్తే మాత్రం పార్ట్ 2 అని కామెంట్ చేయండి.